రప్ప అంటే నరుకుతాం చంపుతామని కాదన్నారు సజ్జల. రప్ప అంటే రెపరెపలాడుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ వస్తామని అర్థం అన్నారు రామకృష్ణారెడ్డి. ఆ డైలాగ్ ను ఆధారంగా చేసుకుని చంపుతారు నరుకుతారని ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సజ్జల. రప్ప అంటే ఏంటి, రప్పపై రాద్ధాంతం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు మీకు రప్ప అంటే తెలియదంటూ ప్రత్యర్థులకు సెటైర్లు వేశారు సజ్జల. మేము వస్తాము రప్పరప్పలాడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా తన్నుకొని వస్తాడు అని ఊపు మీద అనే డైలాగు సినిమాలో డైలాగు. దాన్ని పట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు 85 దాటి 87 దాటితే ఒకడు దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారు దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఒకడు ఏడు ఇంకోడేది ఎన్కౌంటర్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అండి వాడి కొడుకుమంట. వైఎస్ జగన్ కొస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు సజ్జల. వీళ్ళకి ఎన్ని జెలుసిల్ డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపు మంట తగ్గుతుంది లేదు తెలియట్లా. సో ఇది వాళ్ళకు వాళ్ళు ఒకటి క్రియేట్ చేసిన హైప్ క్రియేట్ చేసిన వాళ్ళకు వాళ్ళు కామెంట్ అంటే దాని మీద వేరే రకంగా వాళ్ళు రియాక్ట్ కావడం వాళ్ళ వల్ల కూడా కాలే. ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసిన ఆయనకో ఆయన కొడుకు ఈ అభిమానం అనేది రాదు. మరోవైపు విశాఖలో భూములపై స్పందించారు సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు పావలా కోడికి ఒక ₹2 మసాలా అన్నట్టు ఆ ఇండస్ట్రీ వచ్చి వాడేం చేస్తాడు కానీ ఈలోగా 99 పైసలకి ఎకరం అనేది అది అంతకంటే హెక్లింగ్. అసలు మొత్తం దీన్ని స్టేట్ ఖజానాను లూటీ చేసే దిశగా పోవడం ఒకటి, ప్లస్ ఎవడేమనుకుంటే నాకే ఉందనే లెక్కలేనితనం ఒకటి, రెండు కనిపిస్తాయి. 99 20 ఎకరాలు 50 ఎకరాలు మొత్తం ఎక్కడ, అది వైజాగ్ లాంటి అక్కడ ఏదైతే మనకున్న ఏకైక అన్ని రకాలుగా డెవలప్మెంట్కు స్కోప్ డెవలప్మెంట్కు ఫర్దర్ డెవలప్మెంట్కు ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి స్కోప్ ఉన్న సిటీలో నీకు 99 పైసల ఎకరానికి 100 ఎకరాలు దారాదత్తం చేస్తున్నాడు. దానికి సంబంధించినంతవరకు అన్నీ రిలాక్స్ చేస్తున్నాడు. ఇవి కాక ఇన్సెంటివ్స్ అని 1000 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నాడు. వాటికి సంబంధించి వీటన్నిటికీ లెక్కపత్రం ఏమి ఉండట్లా. వైసీపీ టార్గెట్ గా ఏపీలో కేసుల విచారణ జరుగుతోందన్న సజ్జల కల్తీ నెయ్యి, పరకామణి, లిక్కర్ కేసులు అలాంటివే అన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు ఆయన.